బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. చొప్పదండి నియోజకవర్గం మాల్యాల నుంచి యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు మాల్యాల నుంచి గంగాధర వరకు యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎస్ సంధ్య, జనహిత పాదయాత్ర రెండో విడత కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. చొప్ప నియోజకవర్గంలో ఉప్పరమల్యాల నుండి ప్రస్తుతం అయితే పాదయాత్ర ప్రారంభం కావడం జరిగింది. ఉప్పరమల్యాల మీదుగా ఇటు గంగాధర క్రాస్ రోడ్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జన సమీకరణ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తో పాటు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులు అటూరు లక్ష్మణ్ కుమార్, వివేక్, పొన్నం ప్రభాకర్, వీరితో పాటు లోకల్ ఎమ్మెల్యే చాలా మంది కూడా రావడం జరిగింది. లోకల్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున క్యాడర్ కూడా జన సమీకరణ చేయడం జరిగింది. వీరందరి మధ్య ప్రస్తుతం అయితే పాదయాత్ర మాత్రం కొనసాగుతుంది. మరొక అరగంటలో ఇటు గంగాధర క్రాస్ రోడ్ వరకు చేరుకుంటుంది. అక్కడ చేరుకున్న తర్వాత కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి పార్టీ ఏ రకంగా బలోపేతం అవుతుంది, ఏ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తుందనే అంశాలను ఇటు ముఖ్య అతిథులు వివరించబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడత పాదయాత్రలో ప్రభుత్వం చేస్తున్న పథకాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఏ రకంగా సక్సెస్ అయింది, అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి పైన ఏ రకంగా దృష్టి సారించిన అంశాలని మొదటి విడత పాదయాత్రలో వివరించడం జరిగింది. రెండో విడత పాదయాత్రలో కూడా ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు యూరియాతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేస్తుంది, అదేవిధంగా రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకుంటుంది, బియ్యం అందించడంతో పాటు ఇటు ఇందిరా మిల్లుల సరఫరా, ఇవన్నీ కూడా మంజూరు, ఇవన్నీ అంశాలపైన కూడా ప్రస్తుతం అయితే నేతలు ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జన సమీకరణ మాత్రం భారీగా చేయడం జరిగింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా ఈ రెండో విడత పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజంతా పాదయాత్ర చేసిన తర్వాత కార్నర్ మీటింగ్, భారీ బహిరంగ సభను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఇదే గంగాధర మండలం కేంద్రంలో ఒక గురుకుల పాఠశాలలో శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి పార్టీ శ్రేణులతో మీనాక్షి నటరాజన్ సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలతో పాటు క్యాడర్ మధ్య కొంత సఖ్యత లోపించింది. ఆ సఖ్యతను కూడా ఐక్యంగా ఉండాలి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులంతా సూచన చేశారు. రేపు కూడా మీనాక్షి నటరాజన్ మరోసారి పార్టీ శ్రేణులతో మాట్లాడబోతున్నారు. దీంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి ఒక సంకేతాలను కూడా పార్టీ క్యాడర్ కు అందించబోతున్నారు. మొత్తానికైతే ఈ రోజు చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర ప్రస్తుతం అయితే కాంగ్రెస్ శ్రేణులో ఒక రకంగా జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత క్యాడర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పదవు దక్కలేదని ఒక నిరాశ ఉండేది. కానీ మీనాక్షి నటరాజన్ వారందరికీ కూడా ఒక సర్ది చెప్పే అవకాశం ఉంది, ఒక భరోసా కూడా కల్పించే అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రతిపక్షాలు విమర్శలన్నీ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టే విధంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించే అంశాలను కూడా పార్టీ శ్రేణులకు వివరించబోతున్నారు. ఇప్పుడు జరిగేటువంటి మరి కాసేపులో జరిగేటువంటి కార్నర్ మీటింగ్ లో కూడా ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేరుస్తున్నాం, ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ప్రభుత్వ ప్రతిపక్షాల ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని కూడా మీనాక్షి నటరాజన్ తో పాటు అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ వివరించే అవకాశం ఉంది. మొత్తానికైతే జనహిత పాదయాత్రకు భారీ జన సమీకరణ చేశారు. భారీ జన సమీకరణతో ఇటు పాదయాత్ర మాత్రం కొనసాగుతుంది. పాదయాత్ర ఒక రకంగా పార్టీ శ్రేణులో జోష్ నింపుతుందని చెప్పుకోవచ్చు. సంధ్య, అయితే సతీష్, అంటే రెండో విడత జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? అంటే ఈ పాదయాత్రలో ఎస్పెషల్లీ కరీంనగర్ లో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర ప్రత్యేక ఎజెండా ఏమన్నా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఈ రోజు మాత్రం రెండో విడత పాదయాత్ర చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టారు. మొదటి విడత పాదయాత్రలో భాగంగానే రూట్ మ్యాప్ ఉన్నప్పటికీ రూట్ మ్యాప్ లో కొంత మార్పులు చేశారు. రెండో విడత పాదయాత్రలో చొప్పదండి నియోజకవర్గంలో సాగుతుంది. రేపు వరంగల్ జిల్లాలో ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ పాదయాత్ర కొనసాగబోతుంది. కేవలం ఈ దఫా రెండో విడతలో 2 నియోజకవర్గాలు మాత్రమే ఈ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా పార్టీ శ్రేణులు పాదయాత్రను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికైతే కేవలం ఈ పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వాటికి కేటాయించిన నిధులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయాలని చెప్పి అంశం పైన పార్టీ శ్రేణులంతా కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా ప్రజల్లోకి లోతుగా వెళ్ళాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ఇటు ఓటర్ అంశాన్ని, చోరీ అంశాన్ని కూడా ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్తూ
ప్రజల వద్దకు మరింత చేరువయ్యే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా లోకల్లోకి రావడం, అదేవిధంగా ప్రజలతో కలిసి మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి ఓ మార్గంగా జనహిత పాదయాత్ర దోహదపడుతుందనేది పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఒక ఆలోచనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనహిత పాదయాత్రను మరింత నియోజకవర్గాల్లో కొనసాగించాలని చెప్పి అధిష్టానం ఆలోచనగా చేస్తుంది. ఇప్పటికే చాలా పార్టీ ఈ జనహిత పాదయాత్ర సక్సెస్ అవడంతో మరిన్ని చోట్ల పాదయాత్రలు కొనసాగించాలని చెప్పి ఇటు పార్టీ నాయకత్వం భావిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఇటు మరో పార్టీకి అవకాశం లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మరిన్ని బలోపేతం అయ్యే విధంగా పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేస్తూ క్యాడర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత నామినేట్ పదవుల విషయం కావచ్చు, తమకు ప్రయారిటీ దక్కడం లేదనే అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా క్యాడర్ లో కొంత వారంతా కూడా కొంత నిరాశతో ఉన్నారు. వారిలో కూడా కొంత ఐక్యత నింపితే వారిలో జోషు కనిపించేలా ఇటు పార్టీ నాయకత్వం కూడా కొంత దృష్టి సాధించినట్టుగా తెలుస్తుంది. ఇటు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు కూడా ఈ వేదిక ఒక సమాధానం చెప్పబోతుందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల యూరియా సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన ఇటు ప్రతిపక్షాలు ఏ రకంగా ఆరోపణలు చేస్తే వారన్నిటికీ తిప్పికొట్టే విధంగా జనహిత పాదయాత్ర ఒక సమాధానంగా చెప్పుకోవచ్చు. వాటన్నిటికీ సమాధానం చెప్తూనే ఈ పాదయాత్ర కొనసాగుతుంది. చాలా స్థానిక అంశాలను కూడా ఇందులో ప్రస్తావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సూచించినటువంటి సూచనలు అభివృద్ధి కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ముందు ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా ఈ పాదయాత్ర సమాధానం చేస్తారు. మొత్తానికైతే చొప్పద నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర మరి కాసేపట్లోనే కార్నర్ మీటింగ్ సమావేశం నిర్వహించుకోబోతున్నారు. సంధ్య. రైట్ సతీష్. జన్మనిచ్చనే నిజామాబాదు గడ్డ, కాంగ్రెస్ జెండనెత్తనే మన బహుజన బిడ్డ, ప్రజల కోసము పట్టెర ఉద్యమ బాట, తను కలహు ఎత్తితే వనికెర దోపిడి